హలో ఎవ్రీవన్. అపర ఏకాదశి వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైన రోజు. అపర అనే పదానికి అపారమైన, అనంతమైన అనే అర్థాలు ఉన్నాయి. ఈ ఏకాదశి రోజున ఉపవాసం, జపం, ధ్యానం, దానం చేయడం ద్వారా పాత కర్మల భారాన్ని తగ్గించుకోవచ్చు అని విశ్వాసం. ఈరోజు మనసును శాంతింపచేసి ఆత్మను శుభ్రపరిచి జీవితంలో కొత్త ఆధ్యాత్మిక స్పష్టతను తీసుకువస్తుందని భక్తులు నమ్ముతారు. ఇది కేవలం పూజల రోజు కాదు, ఇది ఒక అంతరంగ శుద్ధి రోజు. మన జీవితంలో కొన్నిసార్లు తెలియని భయాలు, మానసిక ఒత్తిడి, పాత జ్ఞాపకాల బాధ, దోష భావన, కోపం, నెగిటివ్ ఆలోచనలు మనసులో పేరుకుపోతాయి. అపర ఏకాదశి రోజున చేసే చిన్న చిన్న సాత్విక కార్యాలు మనసును తేలిక చేయడానికి సహాయపడతాయని పురాణ విశ్వాసం. ఈ రోజు చేయవచ్చు అనుకున్న ప్రత్యేక పరిహారాలు కొన్ని ఉన్నాయి, వాటిని నేను చెప్తాను. తులసి నీటి పరిహారం. రాత్రి పడుకునే ముందు ఒక గిన్నెలో స్వచ్ఛమైన నీరు తీసుకోండి. అందులో కొన్ని తులసి ఆకులు వేయాలి. ఆ గిన్నెను మంచం పక్కన పెట్టండి. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఆ నీటిని మీ యొక్క ఇంటి మొక్కలకు లేదా తులసి చెట్టుకు పోయాలి. ఇలా చేయడం ద్వారా మనలోని నెగిటివ్ భావాలను ప్రకృతికి అప్పగించడం అనేది సంకేతం. తులసి పవిత్రత, శాంతి, వైద్య శక్తికి ప్రతీకగా భావిస్తారు. సూర్యోదయ సమయంలో తూర్పు వైపు చూసేలా నెయ్యి దీపం వెలిగించాలి. 11 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఫోన్, టీవీ వంటి వాటిని మీరు దూరంగా పెట్టి ఈ యొక్క మెడిటేషన్ చేయాలి. ఇలా చేయడం ద్వారా తూర్పు దిశను జ్ఞానం, సూర్యశక్తి, కొత్త ప్రారంభాలకు ప్రతీకగా చూస్తారు. దీపం మన అంతరంగ చీకట్లను తొలగించే జ్ఞానానికి గుర్తు. థర్డ్ వన్, విడిచిపెట్టాలనుకున్న బాధను రాయండి. ఒక పేపర్పై మీకున్న ఏదైనా మీరు విడిచిపెట్టాలి అనుకున్న చెడు అలవాటు కానివ్వండి, లేదా మిమ్మల్ని నిరంతరం భయపెడుతున్న ఒక భయం కానివ్వండి, లేదా ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టే జ్ఞాపకం కానివ్వండి, వాటిని ఒక పేపర్పై రాసి కాల్చివేయాలి. ఇది నా జీవితాన్ని విడిచి వెళ్ళాలి అనే భావంతో కాల్చాలి. ఇలా చేయడం ద్వారా ఇది మీ మానసిక విడుదల ప్రక్రియగా ఉంటుంది. మనసులోని భారాన్ని బయటికి పంపే ప్రతీకాత్మక చర్యగా దీన్ని పరిగణిస్తారు. ఉదయం నానబెట్టిన ధాన్యాలు లేదా సజ్జలు పక్షులకు ఆహారంగా వేయాలి. ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో పక్షులకు ఆహారం పెట్టడం దయ, కరుణ, ప్రకృతి సమతుల్యతకు సంకేతం. ఇది మనలో ఉన్న అహంకారాన్ని తగ్గిస్తుంది, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది అని నమ్ముతారు. ఈరోజు పాలు, పెరుగు, పాయసం, తెల్ల బియ్యం, చల్లని పానీయాలు అవసరమైన వారికి ఇవ్వడం మంచిదిగా భావిస్తారు. ఇలా చేయడం వెనకాల అర్థం తెలుపు రంగు శాంతి, పవిత్రత, చంద్రశక్తికి సంకేతం. దానం ద్వారా కర్మ సమతుల్యత అవుతుంది, వినయం, కృతజ్ఞత పెరుగుతాయని నమ్మకం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ యొక్క మంత్రాన్ని జపించే సమయంలో మీ శ్వాసపై దృష్టి పెట్టాలి. తొందర పడకూడదు. మంత్రధ్వనిని మనసుతో వినాలి. ఇలా చేయడం ద్వారా శ్రీ మహావిష్ణువుకు సమర్పణ మంత్రంగా ఈ మంత్రాన్ని భావిస్తారు. మనసును స్థిరపరిచి అంతరంగ శాంతిని పెంచుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈరోజు మాటల విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఏకాదశి రోజున కోపంతో మాట్లాడకూడదు, ఇతరులను బాధించే పదాలు ఉపయోగించకూడదు అని పెద్దలు చెప్తారు. కారణం మాటలకు శక్తి ఉందని భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయం చెబుతుంది. ఈరోజు మన ఆలోచనలు, మాటలు మరింత ప్రభావవంతంగా ఉంటాయని నమ్మకం. నిద్రపోయే ముందు 2 చేతులను మీ గుండెలపై ఉంచండి. ఈరోజు జీవితం నేర్పించిన పాఠానికి కృతజ్ఞత చెప్పండి. ఉదాహరణకి, ఈరోజు నాకు సహనం నేర్పినందుకు ధన్యవాదాలు, ఈరోజు శాంతిని అనుభవించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, ఇలా చెప్పండి. ఇలా చెప్పడం వల్ల కృతజ్ఞత మనసులోని భయాన్ని తగ్గించి ప్రశాంతతను పెంచుతుంది. అపర ఏకాదశి యొక్క అసలు ఉద్దేశం శాంతి, క్షమ, దయ, నిశ్శబ్దం, కృతజ్ఞత. ఈ అపర ఏకాదశి మీ జీవితంలో మానసిక, దైవ రక్షణ, అంతరంగ శాంతి, సానుకూల శక్తిని తీసుకురావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.